ఒకసారి ఒక ఆమె చెప్పిందనమాట. "నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి నీ బతుకు బాగుంది. లేదంటే మీ అమ్మ, నాన్న చూసిన సంబంధం చేసుకుంటే నీ బతుకు కూడా మీ అక్క, మీ చెల్లిలాగే ఉండేది" అని. మా అమ్మ, నాన్న విషయంలో నేను ఎప్పుడూ గ్రేట్‌గానే ఫీల్ అవుతాను. వాళ్ళు లేకపోయినా సరే, లేని స్థితిలో ఉన్నా సరే ఎప్పుడూ ఒకళ్ళని చెయ్యి చాచలేదు. పొలం పని చేసుకునేవాళ్ళు ఇద్దరు కూడా మంచిగా కలిసి పొలాలు కౌలుకు చేసేవాళ్ళు. మమ్మల్ని అలానే పెంచారు. కష్టపడి పెంచారు. మంచిగా చదివిచ్చారు. పెళ్లి చేశారు. ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు ఎవరి తలరాతలు ఎవరికీ రావు. మా అక్క, మా చెల్లి వేరు, నేను వేరు. ఎవరిది వాళ్ళకే ఉంటది. వాళ్ళ లైఫ్ వాళ్ళది. నా లైఫ్ నాది. యాక్చువల్లీ వాళ్ళకి లేదు అని చెప్పి వాళ్ళేమి వచ్చి నన్నేమి అడగరు. నాకు ఉంది గదా అని చెప్పి నేనేం పోయి వాళ్ళ దగ్గర చూపించుకోను. నాకున్నంతలో నేను చేతనైతే నేను సహాయం చేస్తాను. అంతేగాని మాకు లేదు అని మేమెప్పుడూ ఫీల్ అవ్వలేదు. అలా అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేమెప్పుడూ చేయి జాపలేదు. మా అమ్మ, నాన్న గురించి ఎప్పుడూ నేను గ్రేట్‌గానే ఫీల్ అవుతాను. ఉన్నంతలో మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. ఈరోజు వాళ్ళు లేరు అని ఫీల్ అవుతానే తప్ప వాళ్ళు ఇవ్వలేదని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వను. అది